నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సొమ్ముని ధనాన్ని ఏ రకంగా నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం. ఇంకా మీరు మొదలుపెట్టించినటువంటి మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉన్నాయో భవిష్యత్తులో వాటి సంగతి కూడా ఎట్లా ఉంటుందో తేలుతుంది. ఇంకా చాలా గొప్పగా ఒళ్ళు గగురు పొడిచే వీడియో కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఈ కూలిపోయే గోడలను కట్టించి దాన్ని ఇంకా మళ్ళీ గొప్పగా మార్కెటింగ్ చేస్తూ కూలిపోయేదాన్ని ఎవరి మీదనో బురద జరగటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శాంక్షన్ చేసింది 2021 నాడు, మొదలుపెట్టింది 2022 నాడు, సైడ్ వాల్స్ కంప్లీట్ చేసింది 2023 జూలై 23కి. పీరియడ్ మొత్తం మీదేనే. దయచేసి ఇంకా నేను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టించి మీ తప్పిదాలని మీరు చేసిన పాపాలను ఎవరి మీదనో రుద్ది దానికి ఇంకెవరినో వేరే రకమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ డేట్స్తో సహా నేను చెప్పాను. వీటి ద్వారా పూర్తిగా అవగతం అవుతూ ఉంది. ఇది రెండో అంశం. ఈ సుంకిశాల పైన ఇటువంటి నిర్ణయాలు పనులు చేయటమే కాకుండా ఏదో పత్రిక చేతిలో ఉందని, సోషల్ మీడియా చేతిలో ఉందని, ఓ టీవీ ఛానల్ చేతిలో ఉందని ఆనాడు సంపాదించిన అక్రమ డబ్బంతా పెట్టి వీటన్నిటిని పెంచి పోషిస్తూ ఇటువంటి తప్పుడు కథనాలు రాసి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తే, అంటే ఎవరి మీదనో తప్పుడు, ఇది ఎవరిదో పాపం అన్నట్టుగా తప్పుడు కథనాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా గట్టిగా బుద్ధి చెప్పారు. ఇక భవిష్యత్తులో మిమ్మల్ని నెగవలేరు ఎక్కువ. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటూ మీ తప్పుడు ప్రచారాల్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తాం. ఏదో ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిసిటీకి సంబంధించా, అండర్ గ్రౌండ్ వాటర్ సంబంధించా, వరద వర్షం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే హైడ్రా ఏర్పాటు చేసి అలాగే పోలీస్ వ్యవస్థను కూడా గేరప్ చేసి జిహెచ్ఎంసీ అధికారులు అందరినీ కంబైన్డ్ ఒక యాక్షన్ ప్లాన్తో సిద్ధంగా ఉండాలి ప్రతి అంశాన్ని కూడా ఎదుర్కోవటానికి అని చెప్పి చాలా స్పష్టంగా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజే రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు ఎవరి బాధ్యతలు వాళ్ళకు అప్పచెప్పడం కూడా జరిగిస్తున్నాయని ఎదుర్కోవడానికి ఈరోజు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పాలనా యంత్రాంగం గేరప్ అయి సిద్ధంగా ఉంది.
ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సహా. థ్యాంక్ యూ. సుగ్గిసాలది మీరు ఆగస్టు 1కు అది పోలిందన్న వార్తలు వస్తున్నాయి, అది నిజమేనా? ఇప్పుడు దాని పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు రిపోర్ట్ తెప్పించుకున్నారా? అది పూర్తిగా వరద వచ్చి లోపల నీళ్లలో సాగర్లో నీళ్ల లోపల ఉన్నటువంటిది ఇది డెడ్ స్టోరేజ్లో కట్టేది కాబట్టి పూర్తిగా ఫ్లడ్ వచ్చింది, మొత్తం మునిగిపోయింది. ఏం కనపడదు కూడా. ఎట్లా ఉంది అంటే చెప్తాను, నీళ్ళు తగ్గిన తర్వాత కానీ చూసి అది ఎలా ఉంది, ఏం చేయాలనేది చర్యలు తీసుకుంటాం. జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ముందే బహుశా మీ అందరూ తెలిసే ఉంటుంది. నేను గతంలోనే శ్రీశైలం ఒక నెల రోజుల ముందే పోయి, ఇంకా మాన్సూన్ స్టార్ట్ కాకముందే తీసుకోవాల్సిన చర్యలు, చెప్పాల్సిన పనులన్నీ చెప్పేసి వచ్చేసాం. అయితే దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ పెట్టేసి ఉంచినటువంటి కొన్ని కార్యకలాపాలు నెలల్లో పూర్తి చేసే కానీ కాకుండా మిగతా అన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి తప్పనిసరిగా అండి. అన్నిటి మీద దీని మీద తేలుస్తాం కదా. అధికారులు ఆల్రెడీ ఇప్పటికే అడిగాం. ఆ సంబంధించిన శాఖనే పూర్తి వివరాలని గవర్నమెంట్ సబ్మిట్ చేయమని చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. So felt though we shared borders, our meeting started with Kuvempu's a short words from Kuvempu, the poet Kuvempu, Kavi Sampada, Kuppali Venkatappa Puttappa. And as I said earlier, more than a minister, more than a deputy chief minister, I'm a conservationist at heart. So the moment I was preparing for this meeting, so my office gave me about a small poetic verse from Kuppali Venkatappa Puttappa, and it really invoked a great feeling in me. I thought I would like to start with that. And I have great respect for Kannada language, and I feel sad to speak in English. Somewhere far away, England, we are able to, and sad part is we are able to communicate in English. And in a way it is good part, but the issue is sharing borders. I wish I could have learned Kannada to speak from my heart. But what my heart says is, I would like to recite the poetic words of Kuppali Venkatappa Puttappa. Aranyakke Hadu. It is a song for the forest. Aranyakke Hadu Hadu Munna Nanu Nanna Manada Munde Nilyuttane Aranyada Arisina Arulagalinda Nannu Manada Arivina Arulagalu Teriyuttave. And to make it a little simple translation in English, before singing a song for the forest, I stand before my own mind. The forest's gentle breeze opens up the petals of my mind's awareness. When I read this, I wish I could have learnt Kannada. I wish I could have spoken in Kannada. And I felt this is, actually I was telling my colleague today, this meeting triggered me to learn Kannada, to speak in Kannada. And that's a respect I want to show in coming years, learning the Kannada language and communicating, and in that way more than MOUs. Of course, MOUs are essential. Tiruvalike Uppanda. Before that, I wish I could have learnt language. I wish I could be more closer to people of Karnataka. And always they loved me, always they showered great love as an actor too. But now I would like to extend my love and my cultural respect for Karnataka. And I would like to start off with that. I would like to learn Kannada language, and few coming years I would like to speak in Kannada, and I wish I could convey my heartfelt respect for Kannada culture in forthcoming years. So in short, we can say that I came here as I have taken the charge of forest and environment and pollution
board. My first thing was, always there was a pain in me. My first awareness in the forest was Kannada continuous Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest, how a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pittapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudaika Kutumbam. And it is not just Earth is not just for few humans, it is for all of us. And me and Kandreji, we share the same dream and same aspirations. And the moment he started speaking, the moment he initiated the dialogue, it was so amazing to learn from him, the man of such commitment, man of highest aspirations. And we could see that our bonding beyond politics, I could connect at a personal level with Kandreji. And I would like to see in future our relationship will grow together, which would benefit both the states. Kandreji, I'm grateful to you for initiating this and supporting us. So in short, we went for a 7-point agenda. One is about red sand smuggling. The second one is about IT initiatives, how IT initiatives are making wildlife management and forest management quite well through IT initiatives. And second is about ecotourism initiative, which Karnataka is at the forefront. And of course about wildlife poaching and how to contain it, that is one aspect. And the last one is elephant and human conflict and elephant movement tracking. And బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 5-10 కోట్లు కూడా కావు, కానీ 8 నెలల నుండి చిల్లి గవ్వ కూడా వాళ్ళకి చెల్లించడం లేదు. ఈరోజు ప్రాథమిక పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మీద ఖర్చు పెట్టేది 5 రూపాయలు, హై స్కూల్లో పిల్లలకు ఖర్చు పెట్టేది 7 రూపాయలు. ఈ 5 రూపాయలతోని 7 రూపాయలతోని వాళ్ళు అన్ని సరుకులు కొని వాళ్ళు భోజనం వండి ప్రతిరోజు ఒక లీవ్ కూడా తీసుకోకుండా వాళ్ళు ప్రతిరోజు అక్కడ వంటలు వండి పిల్లలకు భోజనం పెట్టాలి. కానీ చివరికి ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు కడుపులు మార్చుకోవాలి. ఇది వాస్తవ పరిస్థితి. ప్రభుత్వం చెల్లించేది ఒక కోడిగుడ్డుకు 5 రూపాయలు, కానీ వాస్తవానికి ఈరోజు కిరాణం పోతే ఎక్కడన్నా 5 రూపాయలకు వస్తున్నాయి కోడిగుడ్లు. మినిమం హోల్సేల్ ధరనే ఈరోజు 6 రూపాయలు ఉన్నది, రిటైల్ ధర 6.5-7 రూపాయలు ఉన్నది. అటువంటి దగ్గర 5 రూపాయలు చెల్లించుకుంటూ ఈరోజు వాళ్ళ కనీస జీతం కూడా చెల్లించకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి, వాళ్ళ పిల్లలు పాఠశాలకు పోతుంటే పుస్తకాలు ఎట్లా కొనియాలి, వీళ్ళు కనీస సోయి ఉండాలి. అదేవిధంగా మోడల్ స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్స్ సంగతి అయితే ఇంకా ఘోరంగా ఉన్నది. 9 నెలల నుండి వాళ్ళకి జీతాలు, ఈ నెల జీతం 8 నెలల నుండి ఈ నెల జీతం వచ్చే నెల ఇస్తా ఉన్నారు. 9 జిల్లాల్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్ టీచర్లకైతే ఇప్పటికీ జీతాలు రాలేదు. సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, పెద్దపల్లి ఈ జిల్లాలు ఇప్పటివరకు జీతాలు కూడా రాలేదు. ప్రతి నెల కూడా ఒక నెల జీతం పెండింగ్ పెడుతూ వస్తున్నారు. ఉదాహరణకి జనవరి నెల జీతము ఫిబ్రవరి 16వ తేదీ ఇచ్చిండు, ఫిబ్రవరి నెల జీతము మార్చి 27వ తేదీ ఇచ్చిండు,
మార్చి నెల జీతం ఏప్రిల్ 6వ తేదీ ఇచ్చిండ్రు, ఏప్రిల్ నెల జీతం మే 9వ తేదీని ఇచ్చిండ్రు, మే నెల జీతం జూన్ 11వ తేదీని ఇచ్చిండ్రు. ఇక మళ్ళీ మీరు 1వ తారీఖు మేము జీతం ఇస్తున్నాం అని చెప్పుకోవడానికి కొంచెమన్నా మీరు ఆలోచన చేయాలి. కొంతమందికి మాత్రమే ఈరోజు 5వ తారీఖు లోపు జీతాలు వస్తున్నాయి. అనేక మందికి మళ్ళీ 8వ తేదీ, 10వ తేదీ, 15వ తేదీ కూడా జీతం ఇస్తున్నారు. కొంతమందికి అయితే ఈ నెల జీతం ఇంకో నెల జీతం ఇంకో నెల ఇస్తున్నారు. కొంతమందికి అయితే 7 నెలల నుంచి 8 నెలల నుంచి అసలు జీతాలే లేవు. ఎస్సీ ఎస్టీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నది. 8 నెలల నుంచి చిల్లి గవ్వ ఇప్పటివరకు చెల్లించలే ప్రభుత్వం. మరి దాని సంగతి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ప్రైవేటు వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తే సరే అది జరుగుతున్నది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేస్తూ ఉంటే దీని గురించి తప్పకుండా అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కనీస వేతనము చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి. కానీ మధ్యాహ్నం భోజనం వండించుకొని 100 మంది విద్యార్థులకు 3,000 రూపాయలు చెల్లిస్తూ ఈరోజు కనీస వేతన చట్టాన్ని కూడా ఈరోజు విస్మరించి తుంగలో దొక్కినటువంటి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. మరి అదేవిధంగా జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి 1654 మంది అధ్యాపకులు వాళ్ళు మా నెల జీతము 28,000 నుండి 42,000కు పెంచాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. డిగ్రీ కళాశాలల్లో ఉన్నటువంటి 527 మంది అధ్యాపకులు వాళ్ళు కూడా మా జీతాలు 28,000 నుంచి 50,000కు పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్ల సంగతి మనకు తెలిసిందే. గతంలో వాళ్ళకు 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వచ్చేటి. కానీ ఈరోజు ఆశా వర్కర్లకు 20వ తేదీ జీతం వస్తున్నది. 20వ తేదీ మాకు జీతం సరైనటువంటి సమయంలో చెల్లించాలి. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెల జీతం 18,000కు పెంచాలన్నటువంటి హామీ ఏదైతుందో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఇటీవలనే వాళ్ళు కోటిలో కమిషనర్ కార్యాలయం ముందు వాళ్ళు ధర్నా చేయడం కూడా జరిగింది. తర్వాత కమిషనర్ గారు వచ్చి స్వయంగా వారే వచ్చి మేము 18,000 రూపాయల మీ వేతనం హామీని మేము నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చిన తర్వాత మాత్రమే మరి వాళ్ళు ఆ సమ్మెను విరమించాలనే వాస్తవాన్ని కూడా గ్రహించాల్సిందే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఆలోచించాల. ముఖ్యంగా చిరు ఉద్యోగులంటే వాళ్ళకు ఎందుకు ఇంత చిన్న చూపు ఒకసారి ఆలోచించుకోవాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది లేదా ఆశా వర్కర్లు వీళ్ళు చిరు ఉద్యోగులండి. 5,000, 10,000. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఏమైపోయారు, ఎందుకు మోగబోయారు, ఎందుకు మాట్లాడలేదు? వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తేనే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కారే, ఇప్పుడు ఎందుకు పూర్తిగా అప్పడంగా తీసుకొని వెళ్ళి ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ ఉంటే మీరు క్యాబినెట్లో ఏం చేశారు తెలియపరచాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. అంటే ఎన్నికలకు ముందు మీరు జగన్ గారి మీద బురగ చల్లటం తప్ప, విషపరాతాలు రాయించడం తప్ప మీ ఆలోచన ఏమీ లేదు. దొంగలుగా మిగిలిపోవాలని తప్ప ఎందుకు మాట్లాడలేకపోయారని కూడా అడుగుతా ఉన్నా. ఒక అడుగు ముందుకేస్తే మీరు చాలా అన్నారు, మేము అధికారంలోకి వస్తే ఈ జీవోలన్నీ క్యాన్సిల్ చేస్తాం, ఈ జీవోలన్నీ రద్దు చేసి మరలా పేద ప్రజలకు అందిస్తాను ఆ సీట్లని చెప్పారు. ఎందుకు రద్దు చేయలేకపోయారు? ఎందుకు ప్రైవేటీకరణకు మద్దతు పలికి రేపు చర్య తీసుకుంటారో సమాధానం చెప్పాలని లోకేష్ని, పవన్ కళ్యాణ్ కూడా అడుగుతా ఉన్నా. మేమేమి అప్పడంగా సీట్లు అమ్ముకొని లబ్ధి పొందరా? ఏనాడు స్వతంత్రం రానప్పటి నుంచి 2019 దాకా ఆంధ్రప్రదేశ్లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మేము వచ్చినాక, మా నాయకుడు వచ్చినాక 17 మెడికల్ కాలేజీలు పెడితే
ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెలుగొందిన టైంలో ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేకపోయారు. ఎందుకు తేలేకపోయారు? ఆయన ఆలోచన ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్న ఏ కులంలోనైనా ఉన్నటువంటి పేదవారి యొక్క ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచించలేకపోయాడో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. ఎప్పుడైనా ఈ ఆలోచన ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టే పేదలు, ఏ కులంలో ఉన్న పేదలైనా వారు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో, ఒక గొప్ప విజన్తో ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంట్లోనూ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని, అవి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పిహెచ్సిలకు, సిహెచ్సిలకు అనుసంధానంగా ఉండి ఎవరికైనా పేదవాడికి అనారోగ్యం వస్తే. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. తెలంగాణ ఆస్తులు ఏమన్నా పంచిపెడుతున్నాం అనుకుంటారా ఏంది అమెరికాలో పోయి మేము? ఈవెన్ కేటీఆర్ గారి బామ్మర్ది కానీ, కవిత గారి భర్త గారు కానీ ఎవరన్నా కానీ తెలంగాణలో పెట్టుబడులు పెడతామంటే మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన వచ్చే ఏ వ్యక్తి అయినా, ఏ పార్టీ వాడైనా మేము ముందుకు ఆహ్వానిస్తున్నాం. ఒక గంజా వ్యాపారం, డ్రగ్స్ వ్యాపారం, చీప్ లిక్కర్, ఇల్లీగల్ మద్యం వ్యాపారం తప్ప అన్ని వ్యాపారాలకు అనుమతులు ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగాలు క్రియేట్ చేయడం, తెలంగాణ సంపదను పెంచడమే మా లక్ష్యం. అది ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు అనేది ముఖ్యం కాదు. దారదత్తంగా ఎక్కడ కూడా ఫ్రీగా భూములు ఇస్తలేం. స్వచ్ఛ బయో అనే కంపెనీ 1000 కోట్లతో పెట్టుబడితో తెలంగాణకు వస్తాము, 500 మందికి ఉద్యోగాలు వస్తాయి, దీంతో మంచి జరుగుద్ది అంటే ఆ కంపెనీకి అవకాశం ఇచ్చారు తప్ప ఆ కంపెనీకి చర్చ జరిగింది. ఆ కంపెనీకి ఇంకా భూమి అలాట్ చేయలే. ఆ కంపెనీ పెట్టుబడులు పెడతా అంటే ఫార్మల్ మీటింగ్ జరిగిన దాన్ని కూడా ఇక వాళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు 24 గంటలు భజన బ్యాచ్, నెల తప్పితే జీతం రాదు, ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకపోతే బతుకు తెరవదు. ఎట్ట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలనా, ఎక్కడ ఫోటోలు దొరుకుతాయా, దేన్నన్నా పట్టుకుందామా, ఈ ఆలోచన తప్ప తెలంగాణ ప్రజలకు ఏం పరిస్థితులు ఉన్నాయి, గత 10 ఏళ్లలో మన దరిద్ర పాలన ఏం జరిగింది, మరి ఏంది మనం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కూడా లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పర్యటనల ముఖ్యంగా మీ అందరు రోజు పేపర్లలో చూస్తున్నారు. దగ్గర ఫస్ట్ కాగ్నిజెంట్ సిఇఓ గారితో రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. కాగ్నిజెంట్ సిఇఓ గారు 10 లక్షల చదరపు అడుగులలో అక్కడ ఒక సెంటర్ని ఓపెన్ చేసి 15,000 మంది ఉద్యోగాలకు అవకాశం. అది కూడా ఎంత తొందర అంటే ఈ నెల 14వ తారీఖు నాడే ఈ కాగ్నిజెంట్ విస్తరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వయంగా పాల్గొననున్నారు. అంటే ఇమీడియట్ మెటీరియలైజేషన్. కాగ్నిజెంట్ అనే కంపెనీ 14వ తారీఖు నాడే హైదరాబాద్లో విస్తరణ కార్యక్రమాన్ని చేపడుతుంది. అదొకటి. వీహబ్ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ వాళ్ళు ఇప్పుడు ఇనీషియల్గా రానున్న 5 ఏళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తామంటారు. ఇనీషియల్గా $5 మిలియన్ తోటి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే విధంగా 1000 కోట్ల దాకా పెట్టుబడులను పెంచే విధంగా ఒక ఉపాయంతో రావాలన్న ఆలోచనతో వాళ్ళతో చర్చలు జరిగాయి. హైదరాబాద్లో టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏదైతే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి పోలిట్ బ్యూరో మీటింగ్లో చర్చించినటువంటి అంశాలపైన మేము మీ అందరికీ వివరిద్దామని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈరోజు సుమారు 3 గంటల పాటు మరి ప్రెస్ మీట్ అక్కడ సమావేశం జరిగింది, పోలిట్ బ్యూరో సమావేశం. ఇందులో ముఖ్యంగా చర్చించినటువంటి అంశాలు కానీ తీసుకుంటే ప్రజా రాజధాని అమరావతి పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయడం జరిగిందండి. దాంతోపాటు పోలవరం ఏ విధంగా నిర్మాణం చేయాలి
ఎందుకంటే మేము 2014-19 మధ్యన అక్కడ నిర్మాణం శరవేగంగా తీసుకెళ్లిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ దాని విధ్వంసానికి పాల్పడినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ డయాఫ్రామ్ వాల్ విషయంలో దానిపైన చర్చించడం జరిగింది. అలాగే నదుల అనుసంధానం పైన కూడా ఏ విధంగా ఇప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడి నీరుని ఏ విధంగా మనం నిల్వ చేయాలి, దీనికి ఏ విధంగా నదులు అనుసంధానం చేయాలనే విషయం మీద కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. ఇదే కాకుండా 8 వెనకబడిన జిల్లాలు కేంద్ర సహకారం అందించేటువంటి విధానం మీద కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి పైన కూడా మరి చర్చ జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి నీరు చెట్టు బిల్లుల పైన చాలామంది ఇక్కడికి మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ వినతులు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలనే దానిపైన కూడా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణం ఏ విధంగా చేయాలి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన, ఫేక్ ప్రచారాలపైన ఈయన సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దానిపైన కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ముందుగా మరి అద్భుతమైనటువంటి విజయాన్ని వైపు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పోలిట్ బ్యూరో సభ్యులందరూ కలిపి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందండి. దీంతోపాటు ఈ విజయం అందించినటువంటి ఎన్డీఏ పక్ష నేతలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజలకి కూడా ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో వాళ్ళకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.